హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎం కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను కాజు అయితే కట్ చేస్తున్నానండి. ఎలా కట్ చేస్తున్నాను ఏంటో చూపిస్తాను చూడండి. బక్రీద్ పండగకి మా బావగారు కాజు పంపించారు. సో అదైతే ఎలా కట్ చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ మాకు తెలియదు కాబట్టి మేము కట్ చేయలేదు. అది కూడా పండగ కదా, హడావుడిలో పడిపోయామన్నమాట. ఇంకా 2 days అయితే అయిపోయింది తీసుకొచ్చి. ఇప్పుడు కూడా కట్ చేయకపోతే అవి కట్ అవ్వవు అన్నారు. అందుకే ఇంకా సర్లే అని కూర్చున్నాము. ఈ కాజు పిక్కలు కట్ చేయడానికి మేము పడ్డ కష్టాలు అంతా ఇంత కాదండి. చాలా కష్టం, అసలు చాలా అంటే ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి మాకైతే చాలా కష్టంగా అనిపించింది. అసలు ఎంత మాత్రం కూడా ఈజీ కాదండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇబ్బందిగానే ఉంటుందని అనుకుంటున్నాను. మేమైతే చాలా ఇబ్బంది పడ్డామండి. అసలు ఒక్కసారి కూడా ఇప్పుడు దాకా కట్ చేయలేదు కాబట్టి, ఒక్కసారి కూడా కట్ చేసే విధానం మేము చూడలేదు కాబట్టి మాకైతే తెలియదు. ఇంకా బక్రీద్ పండుగ రోజు బావగారు పంపించారు కదా అని చెప్పి 2 days అయితే మేము పెట్టేసాము. అప్పటికప్పుడు కట్ చేయమన్నారు కానీ మాకైతే వీలు పడలేదు. సరే ఇప్పుడు కూడా కట్ చేయకపోతే ఇంకా తర్వాత కట్ అవ్వన్నారు అని కూర్చున్నాము. సో చూడండి, మేము పడే పాటలైతే అంతా ఇంత కాదు. ఫస్ట్ టైం అయినా కూడా అసలు మామూలుగా లేదబ్బా. ఏదైనా పని మనకు వచ్చి ఉండాలంటారు కదా. సో ఇదైతే ఫస్ట్ టైము అయినా నేర్చుకున్నాం మేము ఎలాగనేది. దీన్ని బట్టి మాకు అర్థమైంది. నెక్స్ట్ టైం అయితే మేము ఈజీగా చేసుకోవచ్చు. జీడి పిక్కలు ఏంటంటే మనకి గ్రీన్ కలర్లో ఉంటాయి కదా, ఫ్రెష్గా ఉన్నప్పుడే కట్ చేసుకుంటే ఈజీగా కట్ అవుతాయి. జీడి కూడా తీసుకోవడానికి బాగుంటుంది. మేమైతే అలా చేయలేదు కాబట్టి మాకు 2 days పట్టింది కాబట్టి అవైతే కొంచెం గట్టిగా అయిపోయినాయి. ఇంకా గట్టిగా అయిపోయి కట్ చేస్తూ ఉన్నా కూడా చాలా గట్టిగా ప్రెస్ చేసి కట్ చేసాం మేము. చాలా ఇబ్బంది పడ్డాము. అంటే మా బావగారిని అడిగాము ప్రాసెస్ ఏంటని చెప్పి అడిగితే చెప్పారు. ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకోమన్నారు. మంచి నూనె అయినా సరే లేదా కొబ్బరి నూనె అయినా సరే చేతులకి బాగా రాసుకోవాలన్నారు. తర్వాత ఈ ప్రాసెస్ చేయమన్నారు. ఎందుకంటే జీడికి జిగురులా ఉంటుంది కదా, అది మా చేతికి అంటుకోకూడదు. అంటే అంటుకుంటే కనుక మన చేతులు చూడండి, ఇక్కడ గ్లౌజ్ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే మారిపోతాయంట. అంటే కలర్ మారిపోద్ది చేతులకి. కొంతమందికి స్కిన్ ఎలర్జీ కూడా వచ్చిద్ది. కొంతమందికి చేతులకి దురద మంటగా కూడా ఉంటుంది. ఇది ఫస్ట్ టైం కదా, నాకు ఎలా తెలుసని మీరు అనుకుంటున్నారా? ఏమీ లేదండి. చేసేటప్పుడు మా సిస్టర్ ఏమో పిక్కలు కట్ చేస్తూ ఉంది. తనకి మెడ దగ్గర కొంచెం పడిందన్నమాట. అలా పడేసరికి తను ఇంకా కాసేపు కొంచెం మంటగా ఉందని చెప్పి అంది. మాకైతే భయం వేసింది. ఎంత గ్లౌజులు వేసుకొని చేసినా కూడా మాకు కొంచెం పడేపాటికి ఏంటంటే ఇంకా మంట వచ్చేసరికి నేనైతే చాలా భయపడ్డాను. భయపడుతూ చేశాను అనమాట. నేను కూడా ఏ పనైనా ముందు కష్టంగానే ఉంటుంది, చేసే కొద్దీ మనకి ఈజీ అయిద్ది అని చెప్పి దీన్ని బట్టి నేనైతే ఒక గుణపాఠం నేర్చుకున్నాను. కష్టపడే కొద్దీ ఫలితం ఉంటుంది అంటారు కదా. సో మేము కష్టపడినందుకు మేమైతే మంచిగా కర్రీ వండుకొని తిన్నాము. అది కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఆయిల్ అయితే అప్లై చేసేసుకున్నాము. మంచినూనె బాగా అప్లై చేసేసుకొని మేము గ్లౌజులు కూడా వేసేసుకున్నాము. ముందే భయం వేసింది మాకు ఫస్ట్ టైం కాబట్టి. జీడి పిక్కలు కట్ చేసేసి అందులో నుంచి జీడిపప్పుని అయితే తీసేసాము. తీసిన తర్వాత దానికి పొర ఉంటుంది. ఆ పొర తీయాలంటే మనం మామూలుగా తీస్తుంటే రావట్లేదు. అందుకే మేమేం చేసామంటే హాట్ వాటర్లో వేసేసాము. హాట్ వాటర్లో వేసిన తర్వాత ఆ పైన ఉన్న పొర కూడా ఈజీగా వచ్చేసింది. జీడిపప్పు తెచ్చుకోగానే మనం చేసుకోవాలి కటింగ్ అనేది, క్లీనింగ్ అనేది ఏదైనా సరే అప్పటికప్పుడు చేసుకుంటే ఈజీ అయితే. మేమైతే ఒక 2 days పెట్టేసుకున్నాం కాబట్టి జీడి అనేది కొంచెం ముదిరి గట్టిగా అయితే కట్ అయ్యింది. చాలా ఇబ్బంది పడ్డాము. తీయడానికి కూడా పొర రాలేదు. హాట్ వాటర్లో వేసి తీసాము, ఇంకా క్లీన్ చేసేసుకున్నాము. మేమైతే ఇక్కడ ఎన్ని ఐటమ్స్ వండాము, కర్రీ అనేది ఎలా వండాము అనేది ఆ ప్రాసెస్ మీరు చూడాలనుకుంటే కనుక నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్తో ముందుకు వస్తాను.